నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ ప్రజలను డ్రగ్స్ మహమ్మారి పీడిస్తోంది. చాప కింద నీరులా యువతరాన్ని పిప్పి చేస్తోంది. సరదాగా నిషాతో డ్రగ్స్ మొదలై నిర్వీర్యం చేస్తోంది. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టే పరిష్కారం ఏంటి? ఎంతో విలువైన మానవ వనరులను కాపాడుకునే మార్గం ఏంటి? రేపటి తరాన్ని తీర్చిదిద్దుకునే తరుణోపాయం ఏంటి? డ్రగ్స్ మహమ్మారి ఎలా మొదలైంది? ఎక్కడ అంతమవుతుంది? డ్రగ్స్ను నియంత్రించే మార్గాలు ఏమున్నాయి? ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? పేరెంట్స్ ఏం చేయాలి? ఈ వివరాలను ఇవాళ స్పెషల్ డిబేట్లో చూద్దాం. మనకి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు గారు, అదేవిధంగా శ్రీదేవి గారు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. వారు చైల్డ్ సైకాలజిస్ట్. అదేవిధంగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు జాయిన్ అవుతారు. వారు ప్రముఖ న్యాయవాది. మరి కొద్దిసేపట్లో వాళ్ళిద్దరు జాయిన్ అవుతారు. ముందుగా మనకి గుండ్లూరు సురేంద్రబాబు గారు ఉన్నారు, ప్రముఖ డాక్టర్. సురేంద్రబాబు గారు నమస్కారం. నమస్తే చందు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను చందు గారు. రైట్. అవునన్నా కాదన్నా చిన్నపిల్లల నుంచి, విద్యార్థుల నుంచి మొదలుకొని యువత వరకు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారికి ఎక్కువగా గురవుతున్నారు. ఆందోళన చెందాల్సిన విషయం. మీరేం మాట్లాడతారు దీనికి సంబంధించి? ముందుగా మీ ప్రైమ్ నైన్ ఛానల్ వారికి అభినందనలు చందు గారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అవును. ఇప్పుడు మేము అంటే చాలా కాలేజెస్ లో కూడా అవేర్నెస్, స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తరపు నుంచి, ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా. ఎందుకంటే మీరు ఎవరినైనా ఏ నేర చరిత్ర తీసుకోండి, పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, రోడ్డు ప్రమాదాల దగ్గర నుంచి, అంటే వాయి వరుసలు లేకుండా చిన్న పిల్లని చూస్తలేరు, ముసలావిడని చూస్తలేరు, అక్కని చూస్తలేరు, తల్లిని చూస్తలేరు, చెల్లెని చూస్తలేరు. ప్రతి అఘాయితం వెనకాల ఖచ్చితంగా డ్రగ్ ఇంటాక్సికేషన్ అనేది ఉంటది 99.9%. అన్లెస్ చాలా ఎక్స్ట్రీమ్ మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా నేరాలు ఘోరాలు సమాజంలో చేస్తుంది డ్రగ్ ఇంటాక్సికేషన్ వల్లనే. ఈ డ్రగ్స్ ఇంటాక్సికేషన్ చరిత్ర అనేది అంటే పురాతన కాలంలో కూడా ఉంది చంద్ర గారు. అంటే మన పురాణాల అప్పటి నుంచి కూడా కొంతమంది యాంటీ సోషల్ బిహేవియర్ ఉన్న పర్సనాలిటీ వాళ్ళు ఆ ఎక్స్టసీ కోసరము, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసరము, ఆ కిక్ కోసరం అని చెప్పి చాలా మాదక ద్రవ్యాలను తీసుకుండేవాళ్ళు. కాకపోతే మనోళ్ళు దాన్ని మోరల్ యాంగిల్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి మోరల్ యాంగిల్లో చూసి ఇది చెడు, ఇది మంచి అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున ఆ మొరాలిటీని మనం దాటేసాం. మంచి చెడు అనే విషయం కాదు, ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, జీవితం అది. అంటే బతకాలా చావాలా అనే అంటే పరిస్థితి వచ్చేసింది. ఒక్కసారి దానికి అలవాటు పడినారంటే ఇంకా దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ దెమ్. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే సింగిల్ డ్రగ్ తో స్టార్ట్ చేసి మల్టిపుల్ డ్రగ్స్ వరకు వెళ్తున్నారు. సో దానివల్ల శారీరకంగా, మానసికంగా మనిషి ఒక వస్తువుకి బానిస అయిపోతారు. నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది సాధ్యం కాదు. చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటితో పాటు చాలా ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి లాంటివి, హెపటైటిస్ బి లాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం కూడా ఉంటది. సో ఫైనాన్షియల్ గా అప్పులు చేసి పేరెంట్స్ ని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని ఇబ్బంది పెట్టి వీళ్ళు లైఫ్ లో ఏ స్టేజ్కి వెళ్తారంటే ఇంకా రికవర్ కాక సూసైడే సార్ అనే స్థాయికి పోతుంది. అందుకనే మన క్యాంపెయిన్ ఏంటంటే యూజువల్ గా, అంటే మీరు మంచి టాపిక్ తీసుకున్నారు, సే నో టు డ్రగ్స్ అనే దానికంటే కూడా సే ఎస్ టు లైఫ్. ఎందుకంటే ఒక్కసారి వన్స్ యూఆర్ అడిక్టెడ్ టు ద డ్రగ్స్ అంటే దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ యూ. సో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే అఫ్ కోర్స్ ఆబ్వియస్ గా క్యూర్ ఉంది, కాకపోతే కొంత టైం పడుతుంది. దానికి చాలా సపోర్ట్ సిస్టమ్ అవసరం. అందుకనే ఇది చాలా మంచి ప్రోగ్రామ్ మీరు తీసుకున్నది. దీని గురించి ఖచ్చితంగా చర్చించాలి. మేము చూస్తాం, ఇప్పుడు రాత్రుల్లో నైట్ 2 o'clock 1 o'clock తీసుకొస్తారు. ఒక 14-13 years బాగుంటాడు, వాడిని ఫీవర్, కోల్డ్, కఫ్ అది ఓకే, కానీ కొంచెం ఇన్ డీటెయిల్ గా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్షన్ ఉన్నారు. ఈవెన్ చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా. మనం అనుకుంటాం డ్రగ్స్ అంటే ఎక్కడో సిటీస్ లో దొరుకుతాయి, పబ్బుల దగ్గర దొరుకుతాయి, ఎక్కడో మాఫియా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి, అలా ఏం లేదు. గంజా లాంటివి చాలా విరివిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. స్కూల్స్ పిల్లలు కూడా అలవాటు అవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. అంటే సురేంద్రబాబు గారు, స్కూల్ గేట్లు, కాలేజ్ గేట్లు దాటి వాళ్ళ బ్యాగ్లో ఇవి వచ్చి యూజ్ చేస్తున్నా కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎందుకు దీన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? వాళ్ళ పాత్ర ఏంటి? అంటే మీ దగ్గరికి జనరల్గా మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, కాలేజెస్, స్కూల్స్ అవన్నీ తిరిగి. అంటే మీరు ఎదుర్కొన్నటువంటి విషయాలు ఏంటి? అంటే ఆ సమస్యలు ఏంటి? వాళ్ళు ఏం చెప్తారు మీకు జనరల్గా స్టూడెంట్స్? అంటే బేసికల్ గా అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే స్కూల్ ఏజ్ లో అట్లా, అంటే పీర్ ప్రెషర్, అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చంద్ర గారు. ఓకే.
అంటే వీళ్ళు స్టార్టింగ్ లో ఒక అబ్బాయి అలవాటు అవుతాడు, వీడికి కంపెనీ కావాలి, ఒక్కడే దాన్ని అట్లా కాకుండా నెక్స్ట్ ఫ్రెండ్ ని నిర్మానుష్యమైన ప్రాంతానికి, ఈ కొన్ని పర్టికులర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా చూసే వాళ్ళకి మేము అదే చెప్తాం. నిర్మానుష్యమైన ప్రాంతానికి, ఎవరిని చూడని ప్రాంతానికి, ఈ చీకటి సమయంలో అట్లాంటి ప్లేస్లోకి ఎవరైనా మీ ఫ్రెండ్ మిమ్మల్ని పిలిస్తే ఫస్ట్ మనం నో చెప్పడం కాదు, యూ షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ పర్సన్ తో మన ఫ్రెండ్షిప్ వద్దు అసలు, వాడి నుంచి ఎస్కేప్ అయిపోమని చెప్తాం. ఎందుకంటే ఇది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ టీచర్స్ మెయిన్ రోల్ ఏంటంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న పేరెంట్స్ పిల్లలు బ్యాగులు చెక్ చేయడము అలాంటివి ఖచ్చితంగా రూల్ లాగా పెట్టుకోవాలి. చింత గారు, బ్యాగ్ చెక్ చేయడము ప్లస్ వాళ్ళ దినచర్య మీద వీళ్ళకి నియంత్రణ లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా 24 hours వర్క్ లోనే ఉంటున్నారు. పడుకునే టైం కాకుండా మిగిలిన టైంలో వీళ్ళ వర్క్ లో వీళ్ళు బిజీ అయిపోయి పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, మధ్యలో ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమేం అంటే వాళ్ళు ఆడుకుంటే గేమ్స్ ఏముంటున్నాయి, వాళ్ళు ఎలాంటి ప్లేసులు విజిట్ చేస్తున్నారు, వీటి మీద అట్లీస్ట్ అంటే రోజు చేయకపోయినా ఏదో అనుమానంతో అని కాదు, అది మన బాధ్యత. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం అనేది మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా సూపర్వైజ్ చేయాలి. చాలా మంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అనుకునే వాళ్ళు, అంటే ఈవెన్ అంటే నేను చెప్పడానికి మొహమాటం లేదు, ఈవెన్ డాక్టర్ల పిల్లలు కూడా సెక్షువల్ అబ్యూస్ కి గానా లోన్ అవుతున్నారు చిన్న ఏజ్ లో. ఎందుకంటే బిజీ ఉంటారు, తల్లిదండ్రులు బిజీ ఉంటున్నారు, ప్రతి ఒక్కరు బిజీ ఉంటున్నారు, సూపర్విజన్ లేదు పూర్తిగా. ఉమ్. సో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం. సో మనకి ఆ వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా సమయం ఇవ్వాలి పిల్లలకి. వాళ్ళ దినచర్యని కన్నా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. వారానికి ఒకసారైనా వాళ్ళ స్కూల్ బ్యాగ్ లాంటివి చెక్ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు చూస్తూ ఉండాలి, వాళ్ళు ఎలాంటి ప్లేసులకు విజిట్ చేస్తున్నారో చూస్తూ ఉండాలి. అది స్కూల్లో కాలేజీలో అందరూ చేయాలి ఖచ్చితంగా. రైట్ సురేంద్ర బాబు గారు, మాట్లాడదాం మళ్ళీ. మనకి ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు జాయిన్ అయ్యారు. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి. దాదాపు దేశవ్యాప్తంగా 282 జిల్లాల్లో 8 జిల్లాలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉండడం బాధాకరం. ఈ డ్రగ్స్ యూస్కి సంబంధించి కూడా విద్యార్థులు, ముఖ్యంగా యువత దీనికి బానిసలు అవ్వడం బాధాకరం. మీరేం మాట్లాడతారు దీనికి సంబంధించి? ఇక్కడ ఒకటండి, చర్చలో పాల్గొన్న డాక్టర్ గారికి, మీకు, ప్రైమ్ 9 సిబ్బందికి, అలానే ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదాలు. కామన్గా ఈ డ్రగ్స్ అనేవి ఒక మహమ్మారిలా తయారైంది. ఎందుచేతంటే ఈ డ్రగ్స్ ఆరోగ్యమే ఇబ్బందులే కాదు, డ్రగ్స్కు డబ్బులు లేకపోతే నేరాలకు పాల్పడటం, దొంగతనాలకు పాల్పడటం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో తల్లి డబ్బులు ఇవ్వలేదేనో, తండ్రి డబ్బులు ఇవ్వలేనో వాళ్ళని చంపిన సంఘటనలు కూడా లేకపోలేదు. కాబట్టి అది అంత వికృత శాస్త్రం చేయిస్తుంది ఆ వ్యసన పరులకి. కాబట్టి దాన్ని సమాజంలో నిరోధించకపోతే డెఫినెట్గా యువత అంతా కూడా నాశనమయ్యే ప్రమాదం. ఈ రోజున ఎక్కువ అత్యధిక భాగం నాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ కాలేజీలు, లేకుంటే లా కాలేజీలు, ప్రొఫెషనల్ కళాశాలల్లో అత్యధిక మంది విద్యార్థులు దీనికి బాగా వ్యసనపరులు అయ్యారనేది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి అది దిగువ స్థాయికి అల్లుకుంటూ పోతోంది. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇంతకుముందు అరుదుగా దొరికేటువంటి ఈ డ్రగ్స్ ఈ రోజున విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాలకు కూడా సదుపాయం అవుతుంది, అవైలబిలిటీ వచ్చింది. దానికి కారణం వ్యవస్థ. దాన్ని నివారించవలసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నిర్వీర్యము, ప్రలోభాలకు లోను కావటం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. డ్రగ్స్ వాళ్ళని పట్టుకుంటున్నారు ఎన్డీపీఎస్ కింద. ఆ వ్యాపార సప్లై తీసుకెళ్లే బిజినెస్ పర్పస్ కింద తీసుకెళ్తున్నారు. ఎవరు తీసుకెళ్తున్నా వాళ్ళని పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎవరో మధ్యవర్తులు అయి ఉంటారు. కానీ దాన్ని అదే వ్యాపారంగా కోట్లాది రూపాయలు గడించేటువంటి అసలు వ్యక్తుల దగ్గరికి ఈ విచారణ సంస్థలు వెళ్తారు. వాళ్ళు స్వేచ్ఛగా ఉంటున్నారు. మధ్యలో ఏదో కకృతపడి జీతాలు ఎక్కువ ఇస్తారో, డబ్బులు ఎక్కువ ఇస్తారో అని చెప్పేసి మూటలు మోసేవాళ్ళు, లేదంటే ఆ యొక్క డ్రగ్స్ను తరలించేవాళ్ళు, సప్లై చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్న వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే డ్రగ్స్ పంపకాలని, సప్లైని నిరోధించడం సాధ్యం కాదు. విచారణ సంస్థలు కూడా డ్రగ్స్ని, గంజాయిని నిరోధించే సంస్థలు కూడా ఈ రోజున అసలు లబ్ధిదారుడు ఎవడు, అసలు ప్రోత్సహించేవాడు ఎవడు, అసలు వ్యాపారి ఎవడు, వాడిని పట్టుకోకుండా
తూతూ మంత్రంగా ఇప్పుడు పట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజమండ్రి లాంటి, విశాఖపట్నం లాంటి సెంట్రల్ జైల్లో ఉన్నవాళ్ళు ఎవరంటే పాపం కొద్దిగా ఆదివాసీలు. వాళ్ళు ఏంటంటే ఒక 1000 రూపాయలు ఇస్తే అది కోటి కింద భావిస్తారు. ఆ ఒరిస్సా బార్డర్ నుంచో లేకుంటే అటవీ ప్రాంతం నుంచో ఆ మూటలు పలానా చోట తీసుకెళ్ళిపోయి పలానా చోట సప్లై చేయరా బాబు నీకు ఎంత ఇస్తామంటే వాడు మూటను ఎత్తిపెట్టుకొని దొడ్డిదారిని వచ్చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దొరికితే సంవత్సరాల తరబడి జైల్లో ఉంటున్నారు, నెలల తరబడి జైల్లో ఉంటున్నారు. సఫర్ అవుతుంది వాళ్ళు. ఈ సొమ్ముతో కోట్లు గడిస్తున్నాడండి, అసలోడు హాయిగా ఉంటున్నాడు. వాడిని పట్టుకుంటే దీన్ని నిరోధించడం సాధ్యం. రెండోది ఏంటంటే అసలు మనం అవేర్నెస్ కల్పించడంలో విఫలమవుతున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన అది ఒకటే కాదు, కొంతమంది ఉద్యోగస్తులు అయితే డ్రగ్స్కి అలవాటైపోయి ఉద్యోగాలకు వెళ్ళకపోతే ఉద్యోగాల నుంచి తొలగించిన సంఘటనలు ఉన్నాయి. తద్వారా వాళ్ళ కుటుంబాలు విధ్వంసమైన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది కిడ్నీలు పోయినవి ఉన్నాయి, వివిధ రోగాలతో సఫర్ అవుతున్నవి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తమకు తాము ఆత్మహత్యలు చేసుకోవడమే కాకుండా ఆ డిప్రెషన్లో ఎదుటోడిని చంపిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశాలలో డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలని బోధించాలి. అలానే సెమినార్లో, వర్క్షాప్లో, అలానే కళా ప్రదర్శనల ద్వారా ఈ డ్రగ్స్ సేవించడం వల్ల యువత భవిత ఏ విధంగా నష్టపోతుందో చెప్పవలసిన అవసరం ఉంది. అలానే సోషల్ మీడియాలోనూ టీవీ, రేడియో లాంటి మాధ్యమాలను ఉపయోగించి విస్తృతమైన ప్రచారం చేయాలి. దీనివల్ల జరిగేటువంటి అనర్థకాలేంటి, నష్టాలేంటి, యువత భవిష్యత్తు రాబోయే తరంలో వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి, ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ చట్టాలని కఠినంగా అమలు చేయాలి. అంటే దొరికినోడిని పట్టుకోవడం కాదు, అసలు వాడిని పట్టుకునే పరిస్థితుల్లో ఆ చట్టాలు కఠినంగా ఉండాలి. ఇప్పటికే చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఏం చేద్దంటే ఈ యొక్క దాంట్లో దొరికితే, ఎన్డీపీఎస్లో కనుక దొరికితే అది వ్యాపారానికి సంబంధించినటువంటి ఎక్కువ మొత్తం అయితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయచ్చు. దానితో పాటుగా 1,00,000, 2,00,000 రూపాయలు జరిమానా కూడా విధించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ డ్రగ్స్ యొక్క అక్రమ రవాణాని నిరోధించడానికి కావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. ఒకటి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఇందాక సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ డాక్టర్ ఒకటి చెప్పారు, నా దగ్గరికి ఈ డ్రగ్ అడిక్ట్ అయినటువంటి 14 ఏళ్ళ పిల్లోడు వచ్చారని. 18 ఏళ్ళు నిండితేనే వాళ్ళు శిక్షార్హులా? చిన్నపిల్లలు ఈ డ్రగ్స్ అడిక్షన్ అయితే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ అది ఉంటుంది? ఎలాంటి చట్టానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు దీనికి సంబంధించి? కామన్గా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళని ముద్దాయిలు అనటానికి లేదు. జూనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాళ్ళని జూనైల్స్గానే మనం పిలవాలి. అందుకే వాళ్ళకి మామూలు జైల్స్లో వాళ్ళని పెట్టరు. వాళ్ళకి జూనైల్ హోమ్స్ అని, వాళ్ళకి ఇది నేరం, నేను నేరం చేశాను, నేను నేరం చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను అనే అభిప్రాయం వాళ్ళలో రాకూడదు. పోలీసు వాళ్ళు కూడా డ్రెస్లో వాళ్ళని తీసుకెళ్ళకూడదు మైనర్ని. జువనైల్ జస్టిస్ ప్రకారం జువనైల్ కోర్టులో ఏదైతే పెడుతున్నారో అక్కడ న్యాయమూర్తి కానీ న్యాయవాదులు కానీ కోర్టును ధరించరు. అంటే ఎందుకు ఇలా చేశారంటే ఆ చిన్నపిల్లల యొక్క చిన్న వయసులోనే మేము నేరస్తులం అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో కలిగితే డెఫినెట్గా వాళ్ళ యొక్క భవిష్యత్తు నేర స్వభావం వైపు పయనిస్తుంది. కాబట్టి దాన్ని వాళ్ళని రిఫార్మ్ చేయాలి. అందుకే ఈ డ్రగ్స్కు ఎవరైతే ఎడిక్ట్ అయ్యారో వాళ్ళని పునరావాస కేంద్రాలు పెట్టేసి వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడానికి కావలసిన చర్యలు చేపట్టాలి. కాబట్టి చట్ట ప్రకారంగా మైనర్స్ని శిక్షించడానికి ఏం లేదు, జూనైల్ హోమ్స్లో పెడతాం, వాళ్ళని రిఫార్మ్ చేయడం తప్ప. వాళ్ళతో పాటుగా మిగిలిన యువతను కూడా డెఫినెట్గా వాళ్ళని డ్రగ్స్ బానిసల నుంచి బయటికి తీసుకురావడానికి పునరావాస కేంద్రాలు పెట్టాలి. దానికి కావాల్సిన చర్యలు తీసుకొని వాళ్ళని దాని నుంచి బయటికి కావాల్సినది వైద్యపరంగా ఏమున్నాయి, లేదంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఏమొస్తుంది, వాళ్ళలో మానసిక పరివర్తనను తీసుకురావడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా పునరావాస కేంద్రాలు పెట్టేసి ఇటువంటి డ్రగ్ బానిసలను
వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. డి అడిక్షన్ సెంటర్స్, రైట్ సార్. అంతేకాకుండా డ్రగ్స్ వ్యతిరేక పోరాటాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. చేసే వాళ్ళని, ప్రజల్ని, లేదంటే స్వచ్ఛంద సంస్థల్ని ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలి. కాబట్టి ఇటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఏదో జరుగుతుంది, కేసులు పెడుతున్నాము, జైల్లో ఉంటున్నారనే పరిస్థితి ఉత్పన్నమైతే ఉపయోగం లేదు. చట్టాల వలన జరిగేటువంటి పర్యవసానాలు ఏంటి, ఆ డ్రగ్స్ వలన ఆరోగ్యపరమైనది లేకుంటే ఫ్యూచర్లో భవిష్యత్తు ఎలాగ ధ్వంసమైపోతుంది, ఏ విధంగా ఫ్రస్ట్రేషన్కి వెళ్తారు, ఏ విధంగా న్యాయ ప్రవృత్తిలోకి వెళ్తారు, ఇటువంటి వారి పట్ల సమాజం ఏ విధంగా చూస్తుంది వాళ్ళని. రైట్ సుబ్బారావు గారు. సమాజం అసహ్యంగా చూస్తుంది. కాబట్టి ఈ విధంగా సమాజం చూస్తుంది, సమాజం దృష్టిలో మంచిగా బతకండి అని చెప్పేసి వాళ్ళలో మానసిక పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అది చేయకుండా దీంట్లో అసలు మూల సూత్రధారి ఎవరైతే డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారో వాళ్ళని పట్టుకొని చట్ట ప్రకారంగా ఈ యొక్క చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క అక్రమ సరఫరాని కానీ అక్రమ మద్య వ్యాపారాలను కానీ నిరోధించడం సాధ్యం కాదు అనేది ఇక్కడ మనం గమనించాలి. రైట్ సుబ్బారావు గారు. శ్రీదేవి గారు, ఒకసారి మీ ఫ్రేమ్ ఆన్ చేసుకోండి. మీ దగ్గరికి రాబోయే ముందు ఒకసారి ఫ్రేమ్ చెక్ చేసుకోండి. సురేంద్ర గారితో మాట్లాడదాం. సురేంద్ర గారు, ఈ డ్రగ్స్ అనేవి అంటే మనం ముందు నుంచి చూస్తే ఇంట్లో వాళ్ళు సిగరెట్స్ తాగడము, వాటిని చూడటము, సినిమాల ఇన్ఫ్లుయెన్స్, సిగరెట్ మందు దాటిపోయి గంజా, ఆ తర్వాత ఇప్పుడు డ్రగ్స్ వరకు వచ్చేసింది వ్యవహారం, పిల్లలు ముఖ్యంగా యువత విషయంలో. సో ఇందులో టాబ్లెట్లు, ఇన్హేలర్స్, పీల్చేవి, ఇంజెక్షన్స్, ఇలా రకరకాలుగా వచ్చినాయి. సో ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలనేది సుబ్బారావు గారు చెప్పారు. మీరేం చెప్తారు? చందు గారు, అదే మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఒక్కటేంటంటే ఎప్పుడైనా సరే చిన్న వయసులోనే కొన్ని వాటి మీద మనకి పర్టికులర్ అభిప్రాయం ఏర్పడుతుంది పిల్లలకి చూసి గన. ఇప్పుడు పిల్లలు చెప్తే వినరు, యూజువల్ గా చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఆల్కహాల్ తాగుతుండి, సిగరెట్ స్మోక్ చేస్తుండి, మనము ఇది బ్యాడ్ హ్యాబిట్, ఇది మంచిది కాదు, ఇప్పుడు ఇట్ కిల్స్ యువర్ లైఫ్, అట్లా ఏదైనా ఎన్ని యాడ్లు ఇచ్చినా ఎంత మాట్లాడినా కూడా కానీ అది వర్కౌట్ కాదు. అందుకనే మనం పేరెంటింగ్ విషయంలో కానీ ఏదైనా నిజంగానే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలనుకుంటే బీ అండ్ మేక్ అనేది ఒక ఫిలాసఫీ. సో పిల్లల ముందర స్మోక్ చేయడం కానీ, డ్రింక్ చేయడం కానీ ఏదైనా చేస్తే పిల్లలు చూసి నేర్చుకుంటారు ఖచ్చితంగా. ఇంకొకటి, చిన్న వయసులోనే పిల్లలకి ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడడం అనేది చాలా అంటే మంచి విషయం కాదు. అది లైఫ్ లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది, లైఫ్ గోల్స్ మీద కూడా. అంటే అలాంటి వాళ్ళు సక్సెస్ సాధించడం కష్టం అవుతుంది, వాళ్ళకి ఇంపల్సివ్ బిహేవియర్ అనేది అలవాటు అవుతుంది. వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళు వర్క్ ప్లేస్ లో కానీ, ఫ్యామిలీలో కానీ, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తో కానీ అట్లంతా సఫర్ అవుతారు. ఆ అవేర్నెస్ అనేది పేరెంట్స్ కు ఉండాలి, చిన్నప్పుడే తీసుకురావాలి అవేర్నెస్. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది మంచిది కాదు. పిల్లలకి ఏదైనా సేవ్ చేసుకొని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం, అలాంటివి అలవాటు చేయాలి. సపోజ్ అంటే ఒకవేళ ఏదైనా చిన్న విషయం చెప్తాను, ఇప్పుడు స్క్రీన్ అడిక్షనే ఉంటది. పిల్లలకి ఏం చెప్పాలి, ఇప్పుడు మేము మా పిల్లలకి ఏం చెప్తాం, మీరు వీక్ అంతా చూడొద్దు, 2 hours మీకు సండే రోజున ఫుల్ స్క్రీన్ టైం ఇస్తాము, ఎడ్యుకేషనల్ కంటెంట్. సో ఆ 2 hours చూడాలి అంటే మిగిలిన 6 days అసలు టీవీనే చూడొద్దు. సో వాళ్ళు చూడరు అసలు. ఇప్పుడు మా అబ్బాయికి నేను చూడని, ఎప్పుడైనా సాటర్డేనో ఫ్రైడేనో అట్లా చూడమని చెప్పినా చూడరు అసలు. ఎందుకంటే సండే రోజు 2 hours మిస్ అయిపోతుంది మళ్ళీ. అది కూడా మేము క్వాలిటీ కంటెంట్ అట్లా అంటే చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు స్క్రీన్ అడిక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇప్పుడు ఆల్కహాల్ ని, స్మోకింగ్ ని చాలా చిన్నగా తీసుకుంటారు అందరూ. ఈవెన్ ఆల్కహాలిజం కంటే స్మోకింగ్ చాలా డేంజరస్ హెల్త్ పరంగా కూడా. సో ఒక్కదాంతో స్టార్ట్ అయింది, మీరు అన్నట్టు పాలీ డ్రగ్స్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందాక సార్ అన్నారు అన్ని కాలేజెస్ లో ఏమో కానీ నేను చెప్తే అఫెండ్ అవుతారు. ఈరోజు అన్ని మెడికల్ కాలేజెస్ లో డ్రగ్స్ ఉన్నాయి, ఇది ఫ్యాక్ట్. అన్ని మెడికల్ కాలేజెస్ అంటే వీళ్ళందరూ కాబోయే డాక్టర్స్, మెడికోస్, ది టాప్ మెడికల్ కాలేజెస్ అన్నింటిలో కూడా మెడికోస్. అందుకనే మేము నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. మెడికల్ కాలేజ్ హాస్టల్లో బయట జెన్యున్ గా ఉంటే ఎవరైనా మెడికో రూమ్ బయట బోర్డు పెట్టమని చెప్తున్నాం, మై రూమ్ ఈజ్ ఆల్కహాల్ ఫ్రీ, మై రూమ్ ఈజ్ డ్రగ్ ఫ్రీ అని చెప్పి పెట్టమని చెప్తే మీరు నంబర్ చంద్ గారు more than 50% పెట్టలేరు బోర్డు. అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఈ రోజు యాజ్ ఆఫ్ more than 50% పిల్లలు హాస్టల్ బోర్డు పెట్టలేరు. రైట్
రైట్ సురేంద్ర గారు, ఇంకా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, దీని గురించి మాట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. శ్రీదేవి గారు ఉన్నారు, చైల్డ్ సైకాలజిస్ట్. శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. యాజ్ ఏ చైల్డ్ సైకాలజిస్ట్గా చెప్పండి, మీరు చిన్న పిల్లలు ముఖ్యంగా ఈ డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు స్కూల్ స్టేజ్లో. నేను ఇందాక అన్నట్టు స్కూల్ గేట్ల వరకు, వాళ్ళ బ్యాగ్స్ వరకు కూడా డ్రగ్స్ వచ్చేసింది. సో ఎవరి మిస్టేక్? పేరెంట్స్, ఇద్దరు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా సంపాదన మీద పడిపోయి, ఇంతకుముందు ప్రీవియస్గా పాతకాలంలో పేరెంట్స్ ఉన్న కేర్ ఇప్పుడు మిస్ అవుతుందా? చైల్డ్ మైండ్ సెట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు అన్నీ చూస్తూ పెరుగుతుంటారు కదా. ఇది ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థలో వచ్చిన లోపం వల్లనే అనేది చాలా మట్టుకి తెలిసిన విషయం. ఎందుకంటే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వాళ్ళ పిల్లలని అబ్జర్వ్ చేసేది ఒక తల్లి తండ్రే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రవర్తన మీద కానీ, వాళ్ళ ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపైన కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో ఉన్న అందరూ సభ్యుల అబ్జర్వేషన్ చాలా బాగా ఉండేది. వాళ్ళు ఏంటంటే ఏదైనా చిన్న తప్పు జరిగినా ఒకరు మందలిచ్చినా ఇంకొకరు దగ్గర తీసుకునే వాళ్ళు. అంటే కుటుంబ వ్యవస్థలో మనకి కావలసినంత ప్రేమ, పిల్లలకి కావలసినంత సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడున్న వ్యవస్థలో తల్లి తండ్రి ఇద్దరు జాబ్కి వెళ్ళే వాళ్ళే. పిల్లలు వాళ్ళ స్టడీస్ లో టెన్షన్, అంటే ర్యాంకుల వేట కోసం కావచ్చు, లేదంటే మార్క్స్ కోసము, ఇదంతా పిల్లల పైన ఒకలాంటి ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి నుంచి వాళ్ళకి తెలిసిన మార్గాలలో వాళ్ళు దాని నుంచి బయటపడడానికి చాలా తొందరగా చెడు స్నేహాల వైపుకి మళ్ళడం జరుగుతుంది. దీంతోనే ఎక్కడ కొంచెం చిన్నగా డీవియేషన్ దొరికినా పిల్లలు దాని వైపుకే అట్రాక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం చట్టాల నుంచి ఎంతవరకు సమానంగా బాధ్యత ఉందో అంతే బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది అట్ ద సేమ్ టైం ఉంది. పిల్లల పైన వీళ్ళు ఖచ్చితంగా అంటే నైతిక విలువలు నేర్పించడము, ఇది చేస్తే ఈ ప్రమాదం అవుతుంది అని తెలిసినప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండగలిగేంత అవేర్నెస్ తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది సార్. శ్రీదేవి గారు, మీ సర్వీస్లో అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఇలా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా? వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించింది ఏంటి? కొంచెం స్క్రీన్కి కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి. మీరు ఎలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ముఖ్యంగా పిల్లల విషయంలో వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించిన అంశాలు ఏంటి? వాళ్ళతో మనకి ఏంటంటే ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడేది కానీ, వాళ్ళలో కాన్ఫిడెన్స్ చాలా లో ఉంటుంది. చెప్పింది వినరు, వాళ్ళు అనుకున్నది మాత్రమే 100% కరెక్ట్. మనం ఎదుటి వాళ్ళు చెప్తుందంతా మన మంచి కోసమే చెప్తున్నారు అనేది తీసుకునే సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండరు. ఓకే, వాళ్ళు అనుకున్నదే అడల్ట్ ఏజ్ లో దాదాపుగా ఈ స్కూల్ 8th 9th 10th ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్కువగా అటువైపుకు వెళ్తున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అడాలసెంట్ ఏజ్, వాడు ఏది అనుకుంటే అదే కరెక్ట్ అన్న మొండి స్వభావంలో ఉంటారు పిల్లలు. వాళ్ళకి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది మనకి కుటుంబ వ్యవస్థ నుంచి పేరెంట్స్ చెప్పేదే ఎక్కువ ఉండాలి అనేది నా ఉద్దేశం. వాళ్ళు రిహాబిలిటేషన్ చేస్తే, కౌన్సిలింగ్ చేస్తే మారుతారు, కానీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. రైట్ రైట్ మేడం, మాట్లాడదాం. సుబ్బారావు గారు, దాదాపు 2015 సంవత్సరంలో చూసుకుంటే 13 మంది నైజీరియన్లతో పాటు 81 మందిని ఎవరైతే డ్రగ్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా మాయా ప్రపంచానికి సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ చూస్తూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ యూజ్ చేసే యూత్ ముఖ్యంగా ఉన్నారు. అలాంటి వారి గురించి, సిచ్యువేషన్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎలా అరికట్టగలం దీన్ని? ఇది డ్రగ్స్ అనేది ఇది దేశీయ సమస్య కాదు, ఇది అంతర్జాతీయ సహకారంతో నిర్మూలనకి పూనుకోవాల్సిన సమస్య. ఇందాక మీరు చెప్పారు, నైజీరియా సంబంధించిన వాళ్ళు ఈ దేశంలోకి వచ్చేసి ఏ విధంగా డ్రగ్ వ్యాపారాలు చేస్తున్నారు, డ్రగ్ అడిక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ రూపేణా ఈ దేశానికి వస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ని మిస్యూజ్ చేసి మిగతా వాళ్ళకి అలవాటు చేసేంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దీన్ని
ఒక అంతర్జాతీయ సహకారం కూడా తీసుకొని ఇతర దేశాలతో కలిసి డ్రగ్ అక్రమ రవాణాని అరికట్టడానికి కావాల్సిన చర్యలు చేపట్టవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇందాక మిత్రుడు స్పష్టంగా చెప్పాడు, నేను మెడికల్ కళాశాల అని చెప్పేసి ఒకదాని టార్గెట్ పెడతాం ఎందుకులే అని చెప్పేసి అని అన్ని కళాశాలల్లో అన్ని చోట్ల ఉందని చెప్పాను. కానీ అది వాస్తవం, ఉన్న వాస్తవం అని చెప్పారు. కాబట్టి ఎవరైతే డ్రగ్స్ గురించి, డ్రగ్స్లో ఉన్నటువంటి అనర్థకాల గురించి, దాని వలన జరిగే నష్టాల గురించి ప్రజలకు చెప్పాల్సి ఉందో అలాంటి వాళ్ళే డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతే రేపు పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందనేది మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా మంచినీళ్ళు దొరకవేమో కానీ డ్రగ్స్ అన్ని ప్రాంతాలలో అవైలబుల్గా ఉన్న పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సరే, ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది దాన్ని అరికట్టడానికి. కానీ ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఆ విష సంస్కృతిని ఒక్కసారి అమాంతంగా తొలగించడం అనేది కూడా కొద్ది కష్టసాధ్యమైనవి. ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో, దానికి వ్యసనానికి ఎవరైతే పాల్పడుతున్నారో, ఈరోజు మనం మద్యాన్ని అరికట్టడానికి పునరావాస కేంద్రాలు పెట్టాం. దాంట్లో డ్రగ్ కావాల్సిన విరక్తి కలిగేటువంటి కొన్ని అంశాలు వాళ్ళ చేత తాగించడమో, వాళ్ళ చేత ట్యాబ్లెట్లు వేయించుకోవటమో, అలానే సిగరెట్లకు కూడా సిగరెట్ల ఎడిక్ట్ నుంచి బయటికి పట్టడానికి కొన్ని రకాల ట్యాబ్లెట్లు వచ్చినాయి. అలానే మద్యాన్ని బయటికి రావడానికి వచ్చినాయి. అలానే డ్రగ్ నుంచి బయటికి రావాల్సింది మెడికల్గా కూడా ఏమైనా సాధ్యాలు ఉన్నాయా అని చూసుకోవాలి. ఆ దిశ నుంచి కూడా ఆ ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళకి పునరావాస కేంద్రాలు పెట్టడంలో ప్రభుత్వం తక్షణమే దృష్టి కేంద్రీకరించాలి. యువత లేకపోతే దేశ భవిష్యత్తు లేదండి. యువత ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు తీసుకొని ఈ దేశంలో అభివృద్ధిలో భాగస్వామ్యం ఉంది యువత. గతంలో చెప్పుకునే వాళ్ళు మనం నేటి బాలలే రేపటి భావి భారత దేశ అభివృద్ధికి బాటలు వేసే వ్యక్తులు అని చెప్పేసాను. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనపట్లా. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. ఇందాక మేడం గారు చెప్పినట్టు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. విదేశీ సంస్కృతి చొరబడింది. తల్లిదండ్రులను చూడాలనేటువంటి సంస్కృతి లోపించింది. తల్లిదండ్రులను చిచ్చి వాళ్ళకి సేవ చేయటం ఏంటి, మనకు వాళ్ళు సేవ చేస్తే చేయొచ్చు కానీ వాళ్ళని వృద్ధాశ్రమాల్లో తోసేయండి అనే విష సంస్కృతి వచ్చింది. ఈ ఎన్ని విష సంస్కృతి తాతల్ని బామ్మల్ని ఇంట్లో లేకుండా వృద్ధాశ్రమంలో పెట్టే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు పొరబడిపోయారు. గతంలో పెద్ద బాల శిక్ష ఉండేది. దాంట్లో కథలన్నీ చెప్పేసి నీతి కథలు, నీతి సూత్రాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు పిల్లలకి. ఈ రోజున నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు ఇంట్లో పొదవరిపోయారు. తల్లిదండ్రులు ఉద్యోగాలతో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లలు చదువులను వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు బోధించేవాళ్ళు లేడు ఎవడు. నీతి సూత్రాలు ఇలాగ చేస్తే ఇది పాపంరా అంటమో, లేదంటే ఇలా చేయటం వల్ల నేను సమాజం అసహించుకుంటుందంటమో లాంటి నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు కొదవడారు. ఈ కొదవతో నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు లేకపోవడంతో వీళ్ళకి సమాజంలో వీళ్ళ స్నేహితులు చెప్తే అదే నీతి సూత్రంగా భావిస్తూ ఉన్నారు. ఒక డ్రగ్ అడిక్ట్ ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, అరే డ్రగ్ చదివితే అబ్బా మనకి ఏముంటుంది రా అని చెప్తాడు. అదే వాడికి నీతి సూత్రంగా కనబడుద్ది. వాడితో స్నేహం చేస్తాడు, ఆ డ్రగ్ ఎడిక్ట్ చేసుకుంటాడు, దానికి వ్యసనపడి అయిపోతాడు. కాబట్టి డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా ఈ రోజున డ్రగ్స్కి ఆ వ్యసనానికి బానిసలైన వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి. యువత నుంచే చిన్న తరగతుల నుంచే మళ్ళా మొక్కై వంగనవాడు మానై వంగదని చెప్తారు కదా, ఆ మొక్క స్థాయిలోనే ఆ ప్రాథమిక విద్య నేర్చుకునే స్థాయి నుంచే మద్యం వలనో లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ వలనో జరిగే అనర్థకాలేంటి, వాళ్ళ భవిష్యత్తు ఎలా నాశనం అవుద్ది, వాళ్ళ సమాజం ఎలాగ వాళ్ళని చేతరించుకుంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రాథమిక స్థాయి నుంచి పెడితే ఆ డిగ్రీ స్థాయికో లేకుంటే ప్రొఫెషనల్ అయ్యే స్థాయికి వచ్చేటప్పటికి వాడి బుర్ర దాని మీదే ఉంటుంది. ఎస్ ఇది చేయకూడదు అనేది. ఆ దిశలో పాఠ్యాంశాలలో పెట్టాలి, పాఠ్యాంశాల్లో బోధించాలి, అవసరమైతే వాళ్ళ కౌన్సిలింగ్ మీడియేటర్ సెంటర్స్ పెట్టాలి,
ఇలాంటి అనర్థకాల వలన సమాజానికి వాళ్ళకి ఏ విధంగా నష్టం చేకూరుతుందో చెప్పాలి. అలాగే అవేర్నెస్ లేకుండా మనం కాగితాల చట్టంలో 100 సంవత్సరాలు శిక్షేస్తామని అనుకున్నాయి. ఆ చట్టం వాళ్ళకి తెలియకుండా ఆ చట్టం ఎలాగ అమలు జరుగుద్ది? చట్టాల వరకే కఠినంగా ఉంటే ఉపయోగం లేదు. ఆ చట్టాల్లో ఉన్న అంశాలు ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి, ఆ వ్యక్తులకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే అబ్బో దీనివల్ల నష్టాలు ఉన్నాయి, చట్టపరంగా కూడా చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణించి మన జీవితాలు నాశనం అయిపోతాయి, జైలు పాలవుతాం అని చెప్పేసి అనే అభిప్రాయం వాళ్ళు రావాలి. ఆ దిశలో వచ్చినప్పుడు మాత్రం దీన్ని కంట్రోల్ చేయటం సాధ్యమవుద్ది. దీని మీద బడ్జెట్లో కూడా ప్రభుత్వాలు ఇలాంటి డ్రగ్స్ లేకుంటే ఇలాంటి వాటి మీద ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ఇటువంటి వాటిని నిర్మూలించడానికి దానికి కావాల్సిన ఒక సంస్థలు ఏర్పాటు చేయడానికి బడ్జెట్లో కూడా కొంత కేటాయింపులు జరిపి దీన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయకపోతే కొంత స్వచ్ఛంద సంస్థలో కొంతమంది వ్యక్తులతోనో సాధ్యమయ్యే అంశం కాదు ఇది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ దృష్టితో దీన్ని మనం ఆలోచించవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉందండి. రైట్. సురేంద్ర గారు, ముఖ్యంగా విద్యార్థులు లేదా యువత ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, ఏమైనా వివరించగలరా? బేసికల్ గా వీళ్ళు ఒక్కసారి అంటే ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్ పొటెన్షియల్ ఉండే డ్రగ్స్ అనేది కూడా ఈ అబ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది చింత గారు. అవి లేనప్పుడు వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అంటే నార్మల్ గా ఒక చిన్న విషయానికి అంటే మనకు కూడా కోపం వస్తుంటది. అలా కాకుండా చాలా చిన్న చిన్న విషయాలకి వీళ్ళు చాలా కోపంతో చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారు. అగ్రెసివ్ బిహేవియర్ ఒకటి, వీళ్ళ స్లీప్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అపెటైట్ లో చాలా మార్పులు ఉంటాయి. అయితే బింజ్ ఈటింగ్, విపరీతంగా తినడము, లేకపోతే పూర్తిగా తినరు. ప్లస్ అంటే ట్రెమర్స్ రావడము, అవి తీసుకోకపోతే వణుకు రావడము, నడకలో మార్పు, వీళ్ళ మాట తీరులో మార్పు రావడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీరు మామూలుగా ఫిజికల్ పారామీటర్స్ తీసుకుంటే హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు వేరియేషన్స్ దగ్గర నుంచి ఇంకా లాంగ్ రన్ లో అయితే చాలా డిసీజెస్ సంక్రమింపజేసుకుంటారు వీళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల, ముఖ్యంగా హెచ్ఐవి, హెపటైటిస్ బి లాంటివన్నీ కూడా వీటితో పాటు. సో ఈ డ్రగ్స్ అన్నిటి కూడా మెయిన్ గా బ్రెయిన్ మీద, లివర్ మీద, కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తాయి. వీళ్ళందరూ కూడా క్రానిక్ లివర్ పేషెంట్స్, క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ గా మారిపోయి ఇప్పుడు 80లో 100 సంవత్సరాలప్పుడు రావాల్సిన వ్యాధులన్నీ డ్రగ్స్ తీసుకునే పిల్లలకి 20లో 40లోనే వస్తాయి. వీళ్ళందరూ కూడా తర్వాత డయాలసిస్ కి అట్లా వెళ్ళడము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి అట్లా వెళ్ళడము, అట్లా అంత ప్రమాదం కూడా ఉంది. సో ఆరోగ్యకరంగా ఇది చాలా హాని చేస్తాయి ప్రతి డ్రగ్ కూడా. ఈవెన్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్ దగ్గర నుంచి గాంజా, కొకైన్ వీటి వరకు ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద, లివర్ మీద, కిడ్నీస్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించి క్రానిక్ కిడ్నీ పేషెంట్, క్రానిక్ లివర్ పేషెంట్స్ లాగా మారిపోతారు వీళ్ళు. రైట్. శ్రీదేవి గారు, జనరల్గా ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి చూస్తే కనుక పేరెంట్స్ లేదా సొసైటీ ముఖ్యంగా ఎలాంటి పాత్ర పోషించాలి? బాధ్యత మొత్తం చట్టాలలో మార్పులు తేవడం వల్ల వస్తుంది కావచ్చు, కానీ ముందు పునాది అనేది అంటే ఒక సైకాలజిస్ట్ గా చెప్పగలిగిన దాంట్లో కుటుంబ వ్యవస్థలోనే మార్పులు రావాలి. పేరెంట్స్ ఎంత వర్కింగ్ లో ఉన్నా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండింగ్ అనేది పిల్లలతో ఖచ్చితంగా చాలా ఉన్న టైంలోనే వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎప్పుడు లాగా నిద్రపోతున్నారా, తినడంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా, వాళ్ళ డైలీ రొటీన్స్ అంటే ఈవెన్ డ్రగ్స్ అడిక్ట్ అయిన పిల్లల్లో చేసుకునే డైలీ రొటీన్ వర్క్స్ ప్రెసెంట్ టైంలో అంత రెస్పాన్సిబిలిటీ లేదా అంత టైం ఉంటుందా పేరెంట్స్కి? ఎందుకంటే లిక్కర్ కోసం డబ్బులు ఇవ్వలేదని, ఆస్తి రాసి ఇవ్వలేదని రీసెంట్గా కూడా వార్తల్లో చదివాం. కన్నా తల్లిదండ్రులనే చంపేస్తున్నారు. అంత క్రుయాలిటీగా ఎలా చేంజ్ అయిపోతున్నారు పిల్లలు? సో ఇందాక సార్ అన్నట్టు మొక్క వంగని వాళ్ళు మానే వంగరు అంటారు కదా. వాళ్ళ మెదడు మీద ఈ ప్రభావం డ్రగ్ది పడినప్పుడు వాళ్ళకి విచక్షణ కోల్పోతారు. ఫస్ట్ ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఈ పని చేస్తే ఎంత నష్టం వస్తుంది అనే ఆ బ్యాలెన్స్ ని వాళ్ళు కంప్లీట్ గా లాస్ అయిపోయి ఉంటారు అడిక్షన్ లో ఉన్నప్పుడు.
కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా వెళ్ళగలుగుతారు. ఇది చేస్తే నాకు లైఫ్ టైం పేరెంట్స్ దూరం అవుతున్నారు అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రులదే. ఒక సమాజానికి ఫస్ట్ రోల్ మోడల్ ఒక కుటుంబం అవుతది. ఒక కుటుంబం కరెక్ట్ గా ఉంటే ఈ కుటుంబం ఉమ్, ఇంకో పేరెంట్స్ మిగతా ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిన నేర్చుకునేలాగా అవసరం ఉందా ఉండాలి. శ్రీదేవ్ గారు? ఎందుకంటే కావాల్సినవి ఫోన్, రీసెంట్గా కోవిడ్ టైంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ అని ఫోన్లు ఇచ్చేయడం, లేదంటే ఏం కావాలంటే అవి కొనిపెట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నామా లేదా అని పేరెంట్స్ ఆలోచిస్తున్నారు తప్ప క్వాలిటీ ఆఫ్ టైం, పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మిస్ అవుతున్నాయి. సో పేరెంట్స్కి మీరు ఇచ్చే ఇది మెసేజ్ మిస్ ఏంటి? అవుట్ అదే సార్, ఇవి మిస్ అవుతున్నాయి కాబట్టి ఇంత ఆ, పిల్లలు వాళ్ళకు నచ్చిన దారిలో వెళ్ళగలిగేది ఎక్కువ అవుతుంది. అదే పేరెంట్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ గా ఇది నా బాధ్యత, నాకు జాబ్ ఎంత ముఖ్యమో నా పిల్లాడిని ఒక బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దడం కూడా నా బాధ్యత అనుకున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా వాళ్ళు ఆ, ఇప్పుడు చిన్న కంప్లైంట్ వస్తే చాలు పేరెంట్స్ టీచర్స్ పైకి కంప్లైంట్కి వెళ్తారు, మా పిల్లల్ని ఎలా కొట్టారు, ఎందుకు కొట్టారు అని. అది పేరెంట్స్ ఫస్ట్ చేయకూడదు. ఎప్పుడైతే ఒక టీచర్ చేతిలో బెత్తం మిస్ అయిందో ఇప్పుడు పిల్లాడు వాడి సొంత నిర్ణయాలు కానీ ఆ లిబరేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. కాబట్టి టీచర్స్ అండ్ తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఈ ఇద్దరు క్యారెక్టర్లు పిల్లల పైన చాలా ప్రభావం ఉంటుంది. వీళ్ళు కనుక కరెక్ట్ గా వాళ్ళకి బాధ్యత నేర్పిస్తే ఇది ఇది డూ నాట్ డూ అనేది కరెక్ట్ గా నేర్పించగలిగితే పిల్లలు ఎంత సమాజంలో అట్రాక్టివ్ ఇవన్నీ ఉన్నా వాళ్ళు అటువైపు వెళ్ళే సాహసం చెయ్యరు. ఎందుకంటే ఇది చేయకూడదు, నేను ఇక్కడ పేరెంట్స్ చెప్పారు ఇలా ఉండాలి అనే నైతిక బాధ్యత అనేది పిల్లల్లో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. రైట్ రైట్. సుబ్బారావు గారు, పేరెంట్స్ పాత్రతో పాటు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటిని అరికట్టడానికి, డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూస్ని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఏం చెప్తారు సార్? దీంట్లో ప్రభుత్వాలు చేయాల్సింది కౌన్సిలింగ్ సెంటర్స్ ఒకటి పెట్టాలి. వాళ్ళ కౌన్సిలింగ్ చేయడానికి, వాళ్ళ మానసిక పరివర్తన తీసుకురావడానికి, మానసిక అంటే వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా సెంటర్లో పెట్టి కౌన్సిలింగ్ చేయడం ఒకటి. రెండోది, ఆ డ్రగ్ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఏదైనా ఉందా దాన్ని గుర్తించి దాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఇవ్వటం ఒకటి. ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. అటువంటి వాళ్ళకి పునరావాసము కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏ ఉద్యోగమో వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి జాబ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, నేను డ్రగ్ అడిక్ట్ అయిపోయాను, నాకు ఆదాయం లేదు, నాకు సొమ్ము రాదు, నేను బతకడం సాధ్యం కాదు కాబట్టి అనే ఆలోచన వాడు బుర్రలోకి వస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చాడో అక్కడికి పోతుంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇది రాష్ట్ర సమస్యగానో కేంద్ర సమస్యగానో చూడకూడదు. దీంట్లో అంతర్జాతీయంగా వచ్చేటటువంటి సమస్యలను కూడా దీంట్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది. బడ్జెట్లో కొంత సొమ్ము కేటాయించేసి పాఠ్యాంశాలలో ఎక్కువ భాగం ఈ యొక్క ఎడిక్టు, ఈ చట్టాల గురించి వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా బాల్య వ్యవస్థ నుంచి బోధించవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు అయితే సొమ్ము కేటాయించి అలానే దీన్ని నిరోధించడానికి ప్రత్యేకమైన వ్యవస్థలు పెట్టుకోవాలి, దానికి అవసరమైతే సిబ్బందిని పెంచాలి. అలాగ దాంట్లో కనుక కఠినంగా వ్యవహరించకుండా వక్ర మార్గాలకు వెళ్ళే అధికారులు ఉంటే వాటి పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇటువంటి చర్యలు తీసుకుంటే, అంతేకాకుండా తల్లిదండ్రులు ప్రధానంగా వాళ్ళ పిల్లల్ని తప్పుడు మార్గాలకు వెళ్లకుండా కొంత సమయాన్ని వెచ్చించవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ చర్యలు తీసుకుంటే డెఫినెట్గా కొంతవరకు డ్రగ్స్ అడిక్ట్ని, డ్రగ్స్కు బానిసైన వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయటం అవుతుంది. ఇప్పుడే కంట్రోల్ చేయటం మొదలైన ప్రారంభమైందో ఆటోమేటిక్గా ఏదో ఒకసారికి దాన్ని శాశ్వత నిర్మూలనకు కావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉత్పన్నం అవుతాయి.
సుబ్బారావు గారు, అంటే చాలామంది ఫ్లడ్లర్స్ కొరియర్ కూడా చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇవి నగరాలు దాటి రాష్ట్రాలు, ముఖ్యంగా గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది. చాలా బాధాకరం. దీన్ని ఎలా అరికట్టాలి? ఇప్పుడు ఒకటండి, ఏదైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయో అవి ఏ వ్యవస్థలైనప్పటికి కూడాను వాటి మీద నిఘా పెట్టవలసిన అవసరం అయితే స్పష్టంగా ఉంది ఒకటి. రెండోది, ఈ సినిమాలు లేకుంటే సీరియల్స్లో అటువంటి సన్నివేశాలకి దూరంగా ఉంచడం సమాజం మీద ప్రభావాన్ని చూపుకుంటూ ఉంటాయి. ఎందుకంటే సినిమాల్లో గంజాయి కొట్టడం, గంజాయి కొట్టి దొంగతనాలు చేయటం, లేదా ఎవరినో చంపటం, తప్పుడు మార్గాలు పట్టడం, అటువంటి సన్నివేశాలని సమాజానికి అందించకూడదు. రెండోది, సీరియల్స్లో కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. లేడీ డాన్లని, లేదంటే మద్యం ఎలా అమ్మాలి, లేదా డ్రగ్స్ ఎలా చేయాలి, ఏ విధంగా ఆధారాలు లేకుండా హత్యలు చేయాలి, ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం కదా. చిన్నపిల్లలు సైతం హత్యలు చేసేసి మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము, లేకుంటే సోషల్ మీడియాలో చూసాము, ఆధారాలు లేకుండా ఎలా చేయాలో చూసామని చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి విష సంస్కృతిని వెదజల్లేవండి సోషల్ మీడియా అవనివ్వండి, మీడియా అవనివ్వండి, సినిమాలు అవనివ్వండి, అటువంటి వాటి పట్ల సెన్సార్ లాంటి సంస్థలు కానీ, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇలాంటి వాటిని అరికట్టడానికి వివిధ సంస్థలు వాళ్ళు దృష్టి కేంద్రీకరించి కఠినమైన చర్యలు తీసుకోకపోతే అంత సులువుగా దీన్ని తక్షణమే నిరోధించడం అనేది సాధ్యం కాదండి. రైట్ సుబ్బారావు గారు. రైట్ సురేంద్ర గారు, మీరేం చెప్తారు? చాప కింద నీరులా అవునన్నా కాదన్నా ఇది విస్తరిస్తోంది. సే నో టు డ్రగ్స్ అన్నా కూడా మీరు ఇందాక చెప్పారు లైఫ్ అనేది చాలా ప్రెషియస్ అని చెప్పేసి. మీరు ఏం చెప్తారు ఫైనల్గా దీనికి సంబంధించి? అంటే అరికట్టడంలో ఎలాంటి ఫాలో అయితే మంచిది అని చెప్తారు? ఎలాంటి మార్గం? చంద్ర గారు, అదే ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు కూడా భారతదేశం యొక్క శక్తి యువశక్తి, ది హ్యూమన్ రిసోర్స్. మన ఇంత మంచి హ్యూమన్ రిసోర్స్ ఇంకెక్కడా లేదు. అనంతమైన శక్తి ఉంది. కానీ ఇది డైరెక్షన్ లేకుండా మన వాళ్ళు ఈ డ్రగ్స్ లాంటి వాటి పెడదారిని పడటం వల్ల దేశ భవిష్యత్తు కూడా అంధకారమయ్యే, ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూడా యూత్ అందరూ కూడా ఈ రోజు డ్రగ్ అడిక్షన్ అయిపోతే ఒక 10-20 years తర్వాత కూడా అంటే మంచి హ్యూమన్ బీయింగే దొరకరు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఈ క్రైసిస్ ని మనం సీరియస్ గా తీసుకొని ఇంటి దగ్గర నుంచి కాలేజ్ క్యాంపసెస్ వరకు డ్రగ్ ఫ్రీ క్యాంపస్ ఉండాలి. చంద్ర గారు, ఈ అవేర్నెస్ ప్రతి కాలేజ్ లోనే, ప్రతి స్కూల్లోనే తీసుకురావాలి. ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో కొంచెం మ్యారేజువానా ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం వాళ్ళు లీగల్గా కూడా వాళ్ళు బయట అది తాగుతూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో టీవీల్లో కానీ లేదంటే చూస్తూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేస్తే తెలిసింది. బట్ ఇక్కడ ఇల్లీగల్ అయినా కూడా వాళ్ళందరూ యూజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఎలాంటి మార్గాలు ఫాలో అయితే ఖచ్చితంగా దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు? విషయం చంద్ర గారు, అదే సార్ కూడా అన్నారు ఇందాక. నేనేమంటున్నా అంటే లీగల్ ఇల్లీగల్ అనే ఆస్పెక్ట్ మనము అంటే మరి ఆ లెవెల్ వెళ్ళకూడదు. ఎందుకంటే మన దేశము అంటే మనలో చాలా ఇంటెలెక్చువల్స్ పురాతన కాలం నుంచి. మనము ఆ అనిమల్ రేస్ లాగా అంటే రూల్ ఉంటే పాటిస్తాం, లేకపోతే పాటించాం, పనిష్మెంట్ ఉంటే అంటేనే అట్లాంటిది కాదు ఇది. అంటే డ్రగ్స్ అనేది మొరాలిటీకి సంబంధించిన విషయమే కాదు అసలు. ఎందుకంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వెళ్తారు. సురేంద్ర గారు, కుట్ర ఏమైనా జరుగుతుందా ఇక్కడ యువతిని డ్యామేజ్ చేయడానికి? పక్క దేశాల వాళ్ళు ఏమైనా కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చా? అందులో అంటే యాక్చువల్ గా నేను డాక్టర్ కాబట్టి నేను ఆస్పెక్ట్స్ మాట్లాడొద్దని చెప్పి మీకు మాట్లాడలేదు. చాలా బార్డర్స్, పంజాబ్ బార్డర్, ఇప్పుడు ఉడతా పంజాబ్ అనే మూవీస్ ఎలా తీశారు అంటే మూవీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చండీగఢ్ లో ఉన్నాను ఎండి చదువుతున్నప్పుడు. సో అన్ని బార్డర్స్, అస్సాం దగ్గర కానీ, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ లో కూడా కానీ, ఈ బార్డర్స్ అందరూ కూడా మన యూత్ కి డ్రగ్స్ అలవాటు చేసి మన సెక్యూరిటీ ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి మిగిలిన కంట్రీస్. మనము చాలా అవేర్నెస్ ఇంపార్టెంట్. చాలా చిన్నపిల్లల దగ్గర నుంచి అపెక్స్ పొజిషన్ లో గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందరూ ఓపెన్ గా మాట్లాడాల. పొలిటీషియన్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, క్రికెటర్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇప్పుడు లాయర్స్ కానీ, ఎవరైనా కానీ, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, వీళ్ళందరూ కూడా ఓపెన్ గా ఇది ఎంత ప్రమాదకరమైందో మాట్లాడి అందరికి అవేర్నెస్ తీసుకొని రాకపోతే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది చంద్ర గారు. రైట్. శ్రీదేవి గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? వీటిని ఎలా అరికట్టగలం? ముఖ్యంగా పిల్లలు
సార్ అన్నట్టు నేటి బాలలే రేపటి పౌరులు, అలాంటి పౌరులుగా తీర్చిదిద్దాలి. డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు, లాయర్స్ అవ్వాల్సిన వాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు చిన్న ఏజ్లోనే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎలాంటి మార్గాలు ఫాలో అయితే ముఖ్యంగా పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఫైనల్గా మీ కామెంట్ ఏంటి? ఇది నివారించగలగాలి అంటే ఐదర్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తే లేకుండా ఉంటది. తయారై వచ్చింది దాన్ని మార్కెట్లో విస్తృతంగా స్ప్రెడ్ అయ్యే వ్యవస్థ దగ్గర కట్ చేయొచ్చు. ఈ లెవెల్ దాటింది అంటే సెల్ఫ్ ఫస్ట్ ఎవరిది వాళ్ళకి ఇది ఒక ప్రమాదం, దీన్ని ముట్టుకోకూడదు అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తే అప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా దాన్ని అంటే అది మన చుట్టూరా ఉన్నా దాని దగ్గరికి ఎవరు వెళ్లకుండా ఎవరి సెల్ఫ్ ప్రొటెక్షన్ లో వాళ్ళు ఉండగలుగుతారు అనేది నా అభిప్రాయం. రైట్. సుబ్బారావు గారు, మానవ వనరుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఈ డ్రగ్స్ని ఎరాడికేట్ చేయడానికి మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలి? అందరూ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఒకటండి, సమాజం అభివృద్ధి, యువత భవిష్యత్తు దేశానికి అవసరం అని భావించినప్పుడు అందరి బాధ్యత ఇది. సమాజంలో ఈ భారతదేశంలో పుట్టిన మనం సమాజాన్ని సక్రమ మార్గంలో పయనింపజేయడానికి కావాల్సినటువంటి భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మేధావులు కానివ్వండి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సమాజ అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళు ఏమైపోతే నాకెందుకు లేనటువంటి ఆలోచన నుంచి బయటికి రావాలి. మనం అంటూ ఉంటాం, తప్పును చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే. మేధావులు మేం మేధావులని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు. అన్యాయాలు జరుగుతుంటే నోరెత్తకపోతే పరోక్షంగా ఆ నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుంది అనే నానుడి ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావాలి. ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, లేకుంటే విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఆ విధంగా ముందుకు వచ్చేసి ఇటువంటి దురాగతాన్ని, ఇటువంటి యువత జీవితాలతో ఆడుకునేటువంటి మత్తు పదార్థాలని అమ్మకాలు లేకుండా ఎక్కడికక్కడ నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపడితే, కామన్గా ఏంటంటే ఒక చోట అమ్ముతూ ఉంటే చూసిన వాడు కూడా సైలెంట్గా ఎవరికి ఫిర్యాదు చేయకుండా వెళ్ళిపోతాడు. ఫిర్యాదు చేస్తే మనకెందుకురా బాబా గొడవ అని చెప్పేసి నువ్వు చూసి ఇక్కడ అన్యాయంగా అక్రమంగా ఈ యొక్క డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి నువ్వు విచారణ సంస్థలకు తెలియకుండా నువ్వు తప్పించుకు తిరుగుతున్నావంటే ఆ నేరంలో నువ్వు కూడా భాగస్వాముడివే పరోక్షంగా. కాబట్టి మనం సమాజంలో ఉన్న వ్యక్తులుగా ఎక్కడైతే అటువంటి అక్రమాలు, అక్రమ వ్యాపారం జరుగుతుందో, ఎక్కడైతే ఆ వస్తువులను తీసుకొచ్చి ఇస్తా ఉన్నారో, ఎక్కడైతే ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. ఇంకొక సమస్య కూడా ఉంది. ఎందుకు భయపడుతున్నారంటే ప్రజలు విచారణ సంస్థలో వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ పట్ల పరుషంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల. అవును, మనం వెళ్ళిపోయి పోలీసు వాళ్ళ చేత మనం తిట్లు తింటాం ఎందుకు, విచారణ సంస్థల దగ్గరికి వెళ్ళి మనం తిట్లు తిడతాం ఎందుకు అని చెప్పేసి విచార సంస్థలు కూడా వాళ్ళ ఆలోచన ద్వారా మారాలి. ఎవరైతే అన్యాయం మీద సేవా దృక్పథంతో సామాజిక స్పృహతో ఫిర్యాదులు ఇస్తున్నారో వాళ్ళని అమితంగా గౌరవించాలి. మామూలుగా గౌరవించేదానికన్నా కూడా నువ్వు అమితంగా గౌరవించి, శభాష్ నీకు సమాజం మీద బాధ్యత ఉంది, మీలాంటి వాళ్ళని ఆహ్వానించవలసిన అవసరం ఉంది, గౌరవించామనుకో, అప్పుడు మరింత మంది వచ్చి ఈ అక్రమాల మీద ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకొస్తారు. కానీ విచారణ సంస్థలను కూడా ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి వ్యక్తిని స్టేషన్కి వచ్చి ఫిర్యాదులు ఇస్తున్న వ్యక్తిని, ప్రతి వ్యక్తిని గౌరవించాలి. కానీ ఇలాంటి సమాజం కోసం ఇచ్చే ఫిర్యాదులు ఇచ్చే వాళ్ళ పట్ల మరింత గౌరవప్రదంగా వ్యవహరించాలి. వాళ్ళ పట్ల పరుషంగా వ్యవహరించకూడదనే విషయాన్ని విచారణ సంస్థలకి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు ప్రజలు కూడా జరిగిన అన్యాయాల్ని విచారణ సంస్థల దగ్గరికి వచ్చేసి చెప్పడానికి ముందుకొస్తారు. తద్వారా ఎవరైతే అక్రమ అమ్మకాలు పెడుతున్నారో వాళ్ళు దొరుకుతారు.
దాని నుంచి తీగలాగితే డొంకంతా కదులుద్ది. ఆ డొంకంతా కదిలించేసి వీటిని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఆ చర్యలు ఏమి తీసుకోకుండా మనం ఇంట్లో కూర్చొని లేదంటే విచారణ సంస్థల స్టేషన్లో కూర్చొని ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించి ఇవన్నీ చేస్తే కొంత పోలీసులు వ్యవహరిస్తూ ఉంటారు. మాకు పని మాట ఏమి లేదనుకున్నావా, ఇలాంటివన్నీ విచారించడమేనా మాకు పని అనే ఆ వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని మార్పు తీసుకురావాలి. రైట్. ఆ మార్పుల ద్వారా కొంతవరకు మనం నిరోధించడానికి పరిష్కార మార్గాలు లభ్యమవుతాయి. రైట్. సురేంద్ర గారు, ఫైనల్గా ఒకటి చెప్పండి. ఈ డీ అడిక్షన్ సెంటర్స్ ఎవరైతే విద్యార్థులు లేదా యువత ఈ డ్రగ్స్కి బానిసయ్యారో వీళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్ లేదా రీహాబిలిట్ సెంటర్స్కి తరలించడం వల్ల ఉపయోగం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు చూడరనే గ్యారంటీ మనం ఇవ్వచ్చా, చెప్పచ్చా? మీరేం చెప్తారు ఫైనల్గా? చందు గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా డ్రగ్ అడిక్షన్ అయిన వాళ్ళు రియలైజ్ అయితే దాని నుంచి పడాలి అని వాళ్ళు అనుకుంటే 99 కాదు, 90% కాదు, 100% దాని నుంచి బయటకు పడచ్చు డి అడిక్షన్ సెంటర్ ద్వారా. ఇప్పుడు సార్ ఇందాక 2-3 సార్లు ప్రస్తావించారు, మెడికల్ గా వాళ్ళకి చాలా హెల్ప్ చేయడానికి ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు స్మోకింగ్ కూడా కనుక్కొని నికోటిన్ ప్యాచెస్ అట్లాంటివి ఇచ్చి స్మోకింగ్ నుంచి వాళ్ళకి దూరం చేసి మెల్లమెల్లగా మనం బయటకు తీసుకొని రావచ్చు. సో దానిలో మెడికల్ గా చాలా సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది. కొంతమందికి విత్ డ్రావల్ సిమ్టమ్స్ సివియర్ గా వస్తాయి, చాలా సివియర్ గా, అంటే మేనిక్ ఎపిసోడ్ పిచ్చోళ్ళ లాగా అయిపోతారు, కంప్లీట్ గా పిచ్చోళ్ళగా సడన్ గా డ్రగ్స్ స్టాప్ చేసినప్పుడు. దానికి మెడికల్ గా వాళ్ళని సపోర్ట్ చేసుకొని, ఇది టైం టేకింగ్ ప్రాసెస్ చందు గారు. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కష్టపడుతుంది ఈ విషయంలో. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్, డి అడిక్షన్ సెంటర్ కన్నా పెట్టారు, ఐడెంటిఫై చేసి. అనానిమేట్ గా కూడా వీళ్ళ కౌన్సిల్ చేయడానికి కన్నా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, జస్ట్ గూగుల్ చేసినా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డి అడిక్షన్ సెంటర్ నుంచి హెల్ప్ పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా సంప్రదించండి, డాక్టర్స్ సంప్రదించండి, ఆ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి. వీటి నుంచి బయటపడడం అనేది సాధ్యం, 100% సాధ్యం. రైట్. సురేంద్ర గారు, థ్యాంక్ యూ. మీకు అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారికి అండ్ శ్రీదేవి గారికి, చైల్డ్ సైకాలజిస్ట్, అందరికీ కూడా ఇవాళ ఈ స్పెషల్ డిబేట్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. అవునన్నా కాదన్నా చాప కింద నీరులాగా ఈ డ్రగ్స్ డ్రగ్స్ ముఠాల ఆగడం లేదు. సో విద్యార్థుల నుంచి యువత వరకు కూడా దీనికి బానిసలు అవుతున్నారు. ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత ఉంది. మన పిల్లలకి అలాంటి అలవాట్లు ఉండవులే అనేది కాకుండా వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో టైం, మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా లైఫ్లో వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యంగా సమాజం, తల్లిదండ్రులు, టీచర్స్ బాధ్యత కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే నేటి బారలే రేపటి పౌరులు. ఖచ్చితంగా ఇది మనం గుర్తిద్దాం. సే నో టు డ్రగ్స్, లైఫ్ ఈజ్ ప్రెషియస్. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్